హాయ్ హలో నేను మీ అన్ష. వెల్కమ్ టు బేబీ అండ్ బాయ్స్. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్. ఏంటమ్మా ఏంటమ్మా ఏం చేయాలమ్మా? బనానా కేకా? యాబో కానీ డుబ్బు కానీ ఎప్పుడు అలా వెరైటీగా అడుగుతుంటారు. నేను కూడా అలా ట్రై చేస్తూ ఉంటాను. నిజంగా క్రేజీ ఐడియా భలే వచ్చింది అనిపించింది. బనానా కేక్ నిజంగా చేద్దాం అనిపించి అలా ట్రై చేశాను. నిజంగా భలే బేక్ అయింది, సూపర్గా వచ్చింది అనిపించింది. నేను మామూలుగా అయితే ఎప్పుడు చేయలేదండి, ఇదే ఫస్ట్ టైం. సరే ఎలా చేశానో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తున్నాను, ఫాలో అయిపోండి. అయితే ఫస్ట్ అయితే 2 బనానాస్ని అయితే తీసుకోవాలి. అవి కొంచెం మెత్తగా ఉన్నా పర్వాలేదు, కొంచెం గట్టిగా ఉన్నా పర్వాలేదు, కానీ మరీ గట్టిగా ఉన్నదైతే తీసుకోకండి. సో నేనైతే ఫస్ట్ ఇలా 2 తీసేసుకొని బౌల్లో చిన్న చిన్న పీసెస్ లాగా వేసేసి దాన్ని బాగా స్మాష్ చేస్తున్నాను. అది ఫోర్క్తో అయినా చేయొచ్చు, లేదా ఇంకా బ్లెండర్ మిషన్ ఏదన్నా ఇంట్లో ఉన్నది వాటితో అయినా చేసినా పర్వాలేదు, ఎవరి యూజ్ వాళ్ళు. సో నెక్స్ట్ అయితే నేనైతే ఇలా మొత్తం స్మాష్ చేసేసి దీంట్లోనే కర్డ్ తీసుకున్నాను. కర్డ్ కూడా 2 స్పూన్స్ బిగ్ సైజ్ ఆఫ్ స్పూన్ని తీసేసుకొని కర్డ్ని కూడా బనానాలోకి కలిపేసేసి బాగా మిక్స్ చేయాలి, కలిపేసుకోవాలి కలిసేలాగా. ఆ తర్వాత అయితే ఒక గ్లాస్ ఆఫ్ షుగర్ని తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి 120 గ్రామ్స్ ఉంటుంది. సో ఈ గ్లాస్ ఆఫ్ షుగర్ని డైరెక్ట్గా కలిపేసుకొని మిక్స్ చేయొచ్చు, లేదా మిక్సీ జార్లో వేసేసి బ్లెండ్ చేసి అంటే మిక్స్ చేసేసి గ్రైండ్ చేసేసి ఆ పౌడర్ని కూడా యూస్ చేయొచ్చు. ఎందుకంటే పౌడర్ యూస్ చేస్తే బాగా త్వరగా మిక్స్ అవుతుంది, చాలా బాగా నీట్గా మిక్స్ అవుతుంది. సో నేనైతే ఎవ్రీ టైం అయితే పౌడర్ని యూస్ చేస్తాను. అలా గ్రైండ్ చేసిన పౌడర్ని వేసేసి ముందుగా మనం చేసుకున్న మిశ్రమంలోకి వేసేసి కలిపేశాను. తర్వాత అయితే 2 బిగ్ సైజ్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఆయిల్ అనేది కంపల్సరీ యాడ్ చేయాలి, అంటుకోకుండా వస్తుంది. సో ఏ ఆయిల్ అయినా పర్వాలేదు, కుకింగ్ ఆయిల్ అండి. కొంతమంది కోకోనట్ ఆయిల్ కూడా యూస్ చేస్తారు, అదైనా యూస్ చేయొచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ అయితే ఇలా అన్నీ యాడ్ చేసేసి తర్వాత 1 గ్లాస్ ఆఫ్ మైదాని యాడ్ చేస్తున్నాను. ఇది కూడా సేమ్ క్వాంటిటీలో షుగర్ ఎంత తీసుకున్నామో అలాగే మైదాను కూడా తీసుకోవచ్చు. అయితే ఇలా మైదాను కూడా వేసేసి అందులోకే 1/2 స్పూన్ ఆఫ్ నేనైతే బేకింగ్ పౌడర్ని తీసుకుంటున్నాను. 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకొని తర్వాత 1/2 స్పూన్ ఆఫ్ బేకింగ్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఎప్పుడైనా బేకింగ్ సాల్ట్ అనేది కొంచెం తక్కువగా తీసుకోవాలి, బేకింగ్ పౌడర్ అనేది కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. నెక్స్ట్ అయితే నేను కోకో పౌడర్ని ఇప్పుడు ఒక బిగ్ స్పూన్ ఆఫ్ కోకో పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఒకవేళ వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు, నేనైతే కొంచెం యూస్ చేశాను. నెక్స్ట్ అయితే వెనీలా ఎసెన్స్ కూడా చాక్లెట్ ఫ్లేవర్లో తీసుకున్నాను, వద్దు అనుకుంటే నార్మల్ అయినా వాడచ్చు. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ క్రేజీగా ఒకటి యాడ్ చేశానండి, అదే చెప్పబోతున్నాను. ఒక 2 స్పూన్స్ ఆఫ్ మిల్క్ తీసుకొని దాంట్లో ఇలా కాఫీ పౌడర్ని యాడ్ చేశాను. ఇదైతే నేను ఎప్పుడు యూస్ చేయలేదు, ఫస్ట్ టైం యూస్ చేశాను, చూద్దాం ఎలా ఉంటుందని. 2 స్పూన్స్ అంటే పౌడర్లో చిన్న స్మాల్ సైజులో కాఫీ పౌడర్స్ దొరుకుతాయి కదండి, బ్రూ కాఫీ అయినా ఓకే, ఏ కాఫీ అయినా పర్వాలేదు. అది నేను యూస్ చేసి దాన్ని కూడా బాగా కలిపేసి ఆ పాలల్లో కలిసిన కాఫీ పౌడర్ని నేను ఫస్ట్ కలుపుకున్న కేక్ మిశ్రమంలోకి కలిపేసాను. యాడ్ చేసేసి బాగా కలిసేలాగా మనమైతే బాగా కలిపేసుకోవాలి. దీంట్లో ఇలా మొత్తం మిక్స్ అంతా బాగా అయిపోయి పిండి ఒక మన దోశ పిండి లాగా వచ్చేలాగా కలిపేసుకోవాలండి. నెక్స్ట్ ఒకవేళ సరిపోలేదంటే కొంచెం పాలు మళ్ళీ మరింతగా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే దీనిలోకి నేను డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తాను. అవి కూడా కొంచెం కిస్మిస్ తీసుకున్నాను, బాదం తీసుకున్నాను. బాదం అయితే కొంచెం పెద్దగా పొడుగా కట్ చేసి అలా తీసుకున్నాను, ఏవైనా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. ఆ తర్వాత నేనైతే కొంచెం ఇలా మొత్తం మిశ్రమంలోకి కేక్లోకి వేసేసి బాగా కలిసేలాగా కలిపేసుకున్నాను. అయితే ఈ డ్రై ఫ్రూట్స్ అనేది కంపల్సరీ ఏం కాదండి, అది మీ చాయిస్. సో నెక్స్ట్ అయితే నేను ఆ తర్వాత ట్రూటీ ఫ్రూటీని కూడా యాడ్ చేద్దాం అనిపించింది. సో నేను అవి కూడా యాడ్ చేయడం జరిగింది ఇక్కడ. సో అవి కూడా వేసేసి మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసుకోవాలి. ఏవి ఉండలు లేకుండా నీట్గా కలిపేసుకోవాలి. ఎక్కువ బేక్ అయ్యేటప్పుడు చాలా నీట్గా వస్తుంది, అది పక్కన పెట్టేసండి. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకోండి, ఈ గిన్నెకి మొత్తం ఆయిల్ రాసేసుకోండి. గిన్నె అనేది ఇంపార్టెంట్ అండి ఇక్కడ, ఎందుకంటే చాలా మందం గిన్నె తీసుకుంటే బెటర్. చాలా పతలాగా ఉన్న గిన్నెలు కానీ అలాంటివి తీసుకోకండి, స్టీల్వి కూడా యూజ్ చేయకండి, అవి మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలా పెద్ద గిన్నె ఒకటి తీసుకోండి రాతండి, దాంట్లో కార్న్ఫ్లోర్ పౌడర్ అనేది 2 స్పూన్స్ వేయండి, అది మొక్కజొన్న పిండి. సో అలా వేసేసి మొత్తం గిన్నె అంతా అంటే కవర్ అయ్యేలాగా మనం పౌడర్ని అయితే మొత్తం అలా
స్ప్రెడ్ చేయాలి. ఇంకా ఎక్స్ట్రాగా ఏదన్నా పౌడర్ ఉంది అంటే దాన్ని తీసేసేయండి, అంటే వేసి దులిపేస్తే కింద పడిపోతుంది బోర్లా తిప్పేసి. సో నెక్స్ట్ అలా మొత్తం అంతా కవర్ అయ్యేలా చేసేసి ఆ తర్వాత మనం కేక్ కోసం కలుపుకున్న మిశ్రమాన్ని మొత్తం ఆ బౌల్లోకి నీట్గా అంతా వేసేసి ఇలా అన్నమాట మొత్తం వేసేయాలండి. దాంట్లోకి వేసేసి ఆ గిన్నెను అనేది ఒకసారి ట్యాప్ చేయండి, అంటే ఒక 2-3 టైమ్స్ కింద పెట్టేసి ట్యాప్ చేయండి. ఏమన్నా బబుల్స్ ఉన్నా కూడా సెట్ అయిపోతాయి. ఆ తర్వాత అయితే నేను స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకున్నాను, అది కూడా మన పెన్నం కానీ ప్యాన్ కానీ ఒకటి తీసేసుకొని హై సిమ్లో పెట్టేసి 5 minutes దాన్ని అలాగే ఉంచేయండి. సో అది బాగా హిట్ అయ్యేలాగా పెట్టాలన్నమాట. ఆ తర్వాత గిన్నెలోకి మనం కేక్ వేసాం కదండి, దాంట్లోకి నేను ఇంకా డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు కూడా వేసాను, కొంచెం డెకరేషన్ పర్పస్ లాగా ఉంటుంది, బాగుంటుంది చూడడానికని అలా వేసాను. ఆ తర్వాత అయితే ఒక క్యాప్ తీసుకోవాలి, అలాగే ఒక క్లాత్ కూడా తీసుకోవాలండి. క్లాత్ని తీసుకొని క్యాప్నంతా కవర్ చేసేసి అది ఇలా ఎందుకు చేయాలంటే కేక్ బేక్ అయ్యేటప్పుడు గాలి పోకుండా ఉండడానికి ఇలా మొత్తం కవర్ చేసేసి ఆ గిన్నె మీద పెట్టేయాలండి క్లాత్తో ఉన్న క్యాప్ని. సో ఈ మరింతగా ఇంకా పోకుండా ఉండడానికి కోసం వాటిపైన ఏదన్నా ఒక బరువుగా ఉన్నది ఏదన్నా ఒక ఐటెంని కూడా పెడితే బాగుంటుంది. అలా మొత్తం కవర్ చేసేసి ఆ క్యాప్ని అనేది పెట్టేసి ఆ బరువును కూడా దాని మీద ఒకటి ఏదన్నా పెట్టేసేయండి. తర్వాత ఇప్పుడు సిమ్లోకి పెట్టేస్తే బాగుంటుంది, హైలో పెట్టకండి, ఎప్పుడైనా మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో పెట్టిన తర్వాత సిమ్లో పెట్టేసి అలా 40 minutes వదిలేయండి. ఆ తర్వాత నెక్స్ట్ చూడండి 40 minutes అయిన తర్వాత నేనైతే ఓపెన్ చేసి చూస్తే ఎలా బాగా బేక్ అయిందో చూడండి, మీకే తెలుస్తుంది. ఇది అయ్యిందా లేదా తెలుసుకోవాలంటే ఒక ఫోర్క్ తీసుకొని టూత్ పిక్ తీసుకొని ఆ టూత్ పిక్తో ఒకసారి గుచ్చి చూడండి, దానికి ఏమి అంటుకోకుండా కేక్ వస్తుందంటే బేక్ అయినట్టే, పర్ఫెక్ట్గా బేక్ అయిందని తెలుస్తుంది. నేనైతే ఇలా 2 times అలా చేసి చూసాను, నాకైతే బాగా పర్ఫెక్ట్గా వచ్చిందని అర్థమైపోయింది. సో నెక్స్ట్ అయితే దాన్ని తీసుకొని ఒక పక్కన పెట్టేసేయండి, వెంటనే తీసుకోకండి, ఒక 5-10 minutes దాన్ని అలా వదిలేసేయండి. అలా వేడి మీద చేస్తే అది మనకు బౌల్ అంటే పడదు. సో నెక్స్ట్ అయితే 5-10 minutes తర్వాత తీసుకొని ఒక ప్లేట్ కూడా తీసుకొని దానిపైన పెట్టేసి, అంటే ఇట్లా ఒక చాక్తో అనేసి ప్లేట్ని దాని మీద మూసేసి నేను రివర్స్లో చేస్తున్నాను చూడండి, ఇలా రివర్స్లో చేయాలి. చేశాక ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎంత బాగా పర్ఫెక్ట్గా మనకు కేక్ అనేది వచ్చేసింది, బౌల్కి ఏ మాత్రం అంటుకోకుండా చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేసింది. సో నాకైతే ఫుల్గా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైం చేసిన బనానా కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, మన చేతికి కూడా ఏమాత్రం అంటుకోవట్లేదు. నేను అది కూడా మీకు చూపిస్తున్నాను, నిజంగా చాలా హ్యాపీగా అనిపించిందండి, చాలా సూపర్గా చూస్తుంటేనే బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ అయితే దాన్ని కట్ చేసి కూడా మీకు చూపిస్తున్నాను, ఎలా బేక్ అయిందా అనేది, పర్ఫెక్ట్గా అయిందా లేదా లోపల కూడా చూపించాలి కదా. అలా నేనైతే ఫస్ట్ నైఫ్తో ఇలా కట్ చేసేసి లోపల ఉన్నది కూడా నేను ఒక పీస్ అనేది తీసుకొని మీకు చూపించడం జరుగుతుంది. చూడండి ఎలా పర్ఫెక్ట్గా బేక్ అయిందా లేదా, ఎంత ఫఫీగా వచ్చిందో చూడండి, చూస్తుంటే నేను నిజంగా బయట కొన్న కేక్ లాగానే అనిపిస్తుంది కదండి, చాలా పర్ఫెక్ట్గా అంత నిజంగా చెప్పాలంటే చాలా గుడ్గా వచ్చింది, నీట్గా. చిన్న మళ్ళీ పీస్ని కూడా ఇంకొకటి తుంపి మీకు చూపిస్తున్నాను, చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇంకేముందండి, ఇంకా వచ్చిన తర్వాత నాకైతే హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైం చేసిన బనానా కేక్ ప్లస్ విత్ కాఫీ మిక్స్ చేశాను. ఎవ్రీ టైం అయితే నేను కాఫీ యూజ్ చేయను. సో నెక్స్ట్ అయితే ఇంకేముంటుందండి, ఇంకా కేక్ టైం అనేది వచ్చేసింది, ఇంకా పిల్లలకి పెట్టేసి ఇంకా ఎంజాయ్ చేద్దామని నేనైతే పిల్లల దగ్గరికి తీసుకెళ్ళాను. నిజంగా చూడండి, మీకు కూడా ట్రై చేసి చూడండి, పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా నాకు కామెంట్స్లో కూడా షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి నాకు మళ్ళీ కామెంట్స్లో షేర్ చేయండి. ఆ తర్వాత నేనైతే పిల్లల దగ్గర తీసుకెళ్ళాను, ఇద్దరు పిల్లలు అయితే ఒకరికొకరు తినిపించేసుకొని కేక్ టైం అని బనానా కేక్ అంటే ఎంజాయ్ చేస్తూ మా పిల్లలు చెప్తుంటే సూపర్ అంటుంటే నాకైతే పడ్డ కష్టం అంతా పోయింది, నాకు హ్యాపీగా అనిపించిందండి. మరిన్ని వీడియోస్తో నేను మళ్ళీ మీ ముందు వస్తాను, అంతవరకు మరి థ్యాంక్ యూ, బాయ్.